దీనికి ముందు పెట్టిన వీడియోలో ఈ ద్రాణి ముత్యాల గురించి చెప్తానని చెప్పా కదా. అందులో ఫస్ట్ షన్ను అనమాట. ఇంకా మార్కాపురం స్టేషన్ రాగానే వాటర్ బాటిల్ తీసుకురామా అని చెప్తే సరే తీసుకొస్తా అని చెప్పి వెళ్ళకుండా ట్రైన్లోనే అటు ఇటు ఒక 5 నిమిషాలు జంగు పిల్లిలా తిరిగింది. వాటర్ బాటిల్ కోసమని వెళ్ళిన షన్ను ఎంతసేపటికి రావట్లేదని చెప్పి నేను తీసుకొస్తా అని మధు వెళ్ళింది. ఇంకా ఇద్దరు ఎంతసేపటికి రావట్లేదే, అసలు ట్రైన్ కదిలే లోపన్నా వస్తారా రారా అనుకున్నాము. ఇంకెట్నో ట్రైన్ కదిలే లోపే వచ్చేసారు. గిద్దలూరు స్టేషన్ రాగానే కీర్తి ఏమో వాటర్ బాటిల్ ఏమైనా కనిపించిద్దేమో అన్నట్టుగా అటు ఇటు వెతుకుతుంది. దానికి మేమందరం తన్ని ఆట పట్టిస్తున్నాము. కీర్తి అదిగో వాటర్ బాటిల్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి. ఇక బయటికి రాగానే కీర్తి ఏమో ఫ్రైడ్ రైస్ తిందామని చెప్పింది. ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం చాలా సేపే వెతికాము. చాలా ముందుకు వెళ్తే గానీ ఒక్క చోట కనిపించింది. ఫ్రైడ్ రైస్ చేస్తుంటే ఆ స్మెల్ కి అక్కడే తినాలనిపించింది. కానీ మాకు రెడీ అవ్వడానికి రూమ్ ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తినచ్చులే అని పార్సిల్ తీసుకొని వెళ్ళాము. ఇక తీసుకెళ్లిన పార్సిల్ ని మంచిగా తిని ప్రశాంతంగా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంటే మేము రెడీ అవ్వడానికి రూమ్ ఇచ్చింది ఒక చోట, ఫంక్షన్ హాల్ ఇంకో చోట, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక అక్కడ ఏం జరిగింది అన్నది నెక్స్ట్ షాట్ లో పెడతాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.